నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వ హయాంలో ఏదైతే లిక్కర్ స్కామ్ జరిగిందో అది ఢిల్లీలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ కన్నా అతి పెద్దదైన అని చెప్పి లావు శ్రీకృష్ణదేవరాయలు పార్లమెంట్లో ప్రస్తావించడం జరిగింది. మరి నిజంగానే అంత పెద్ద కుంభకోణం ఆంధ్రప్రదేశ్లో జరిగిందా? ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే శ్రావణి, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్, ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి అతిపెద్ద కుంభకోణాల్లో ఒకటి లిక్కర్ స్కామ్ సార్. మరి దీని గురించి అయితే మనం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా పలు వార్తలు వస్తూనే ఉన్నాయి. మరి దీనిపైన ప్రభుత్వం కూడా ఇప్పటికే విచారణ జరిపిస్తుంది. ఇదిలా ఉంటే పార్లమెంటులో లావు శ్రీకృష్ణదేవరాయలు గారు ఈ లిక్కర్ స్కామ్ గురించి ప్రస్తావించారు. మరి ఆయన ఒక ఇంట్రెస్టింగ్గా కూడా మాట్లాడారు సార్. ఏదైతే ఢిల్లీలో లిక్కర్ స్కామ్ జరిగిందో అంతకన్నా పెద్ద స్కామ్ ఆంధ్రప్రదేశ్లో జరిగిందని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. మరి మీరేమంటారు సార్ ఈ అంశం పైన? అవునమ్మా, ఈయన లోక్సభ పక్ష నాయకుడు కూడా తెలుగుదేశం పార్టీ కృష్ణదేవరాయలు గారు. ఆయన అన్నది ఏంటంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్తో పోలిస్తే సముద్రంలో నీటి బొట్టు అని చెప్పాడు. అంటే ఇది ఎంత పెద్ద స్కాము, అది ఎంత చిన్న స్కాము, దాన్ని నేషనల్ లెవెల్లో పెద్ద ఓవర్బ్లో చేసి ముఖ్యమంత్రిని, డిప్యూటీ ముఖ్యమంత్రిని, తెలంగాణ చీఫ్ మినిస్టర్ గారి కూతురు కవిత, వీళ్ళందరినీ చాలామంది అరెస్ట్ చేశారు. అది దాంతో పోలిస్తే నిజంగానే ఆయన చెప్పినట్టు ప్రధానమంత్రి గారు కూడా గతంలో ఎన్నికలప్పుడు 2024 ఎన్నికలు వచ్చినప్పుడు కూడా ఆయన ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ను ప్రస్తావిస్తూ ఇది జాతీయ స్థాయి కుంభకోణం అని చెప్పాడు. తర్వాత అంతకుముందు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఆంధ్రప్రదేశ్ పురంధరేశ్వర గారు కూడా ఇక్కడ అన్నీ కూడా నగదు రూపంలోనే జరుగుతున్నాయి, డిజిటల్ పేమెంట్లు జరగట్లేదని చెప్పింది. ఇవాళ ఈయన కూడా ఏం చెప్పాడంటే దేశంలో 200% డిజిటల్ పేమెంట్లు పెరిగిపోతే ఇక్కడ కేవలం జరిగింది 1% కూడా కాదు, 1% కన్నా తక్కువే. అంటే 0.60% మాత్రమే నాన్ డిజిటల్ రూపంలో జరిగింది. దేశం మొత్తంలో నాన్ డిజిటల్ పేమెంట్స్ 200% పెరిగిందని చెప్పాడు. 1,00,000 కోట్ల నుంచి 200 లక్షల కోట్లకు పెరిగింది. కానీ ఇక్కడ 686 crores మాత్రమే జరిగింది. మిగిలిందంతా కూడా నగదు రూపంలోనే జరిగింది. ఆమె కూడా ఆ విషయం కూడా చెప్పింది, 1% కన్నా తక్కువ జరిగిందని. ఇంకోటి ఏంటంటే వీళ్ళు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చే ముందు వాళ్ళు ఏం చెప్పారంటే మేము సంపూర్ణ మద్య నిషేధం పెడతాము, పేద మధ్యతరగతి కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి మద్యం మూలన, మేము అందువల్ల మద్యం షాపులన్నింటినీ ప్రభుత్వ పరం చేసేస్తున్నాము అని చెప్పి కారణం చెప్పి ప్రభుత్వం తీసేసుకుని తర్వాత గతంలో 22 డిస్టిలరీస్ ఉంటే అవన్నీ కూడా ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ అంటారు, IMFL. అవి అన్నీ కూడా స్టాండర్డ్ బ్రాండ్స్, క్వాలిటీ ఉంటాయి. అవి కాకుండా మేము ఇంకా మద్యాన్ని తక్కువ ధరకు తీసుకొస్తామని చెప్పి ఇంకొక 26 డిస్టిలరీస్ని వాళ్ళకి సంబంధించిన వ్యక్తులతో పెట్టించి అవి కేవలం నాసి రకం బ్రాండ్లు మాత్రమే వీళ్ళు తయారు చేశారు. ఇక వాళ్ళ ఇష్టం ప్రెసిడెంట్స్ మెడల్ అని, ఎనీ టైమ్ మెడల్ గోల్డ్ అని రకరకాలు వాళ్ళకి ఏ నోటికి ఏది వస్తే అది పెట్టడం, లేబుల్ అతికిచ్చేయటం, వదలటం. ఈ బూమ్ బూమ్ అని బీరు, అప్పుడు ఒకసారి రాకేష్ మాస్టర్ చనిపోయింది కూడా ఇలాంటి బూమ్ బూమ్ బీర్లు తాగే. అవి చాలా ఆరోగ్యానికి ప్రమాదకరమైనవి. ఎంతోమంది సిక్ అయ్యారు, అనేక మంది చిన్న వయసులో చనిపోవటం వలన అనేక మంది ఆడబడుచులు పసుపు తాళ్ళు తెగిపోయి వితంతువులు అయ్యారు. ఇలాగే ఇక్కడ నుంచి 99,000 కోట్ల రూపాయలు అంటే ఆల్మోస్ట్ 1,00,000 కోట్ల రూపాయల వ్యాపారం జరిగితే మద్యం వ్యాపారం, అందులో 18,000 కోట్ల రూపాయల కుంభకోణమే జరిగిందన్నారు. ఇవి కాకుండా ఇంకొక 4,000 కోట్ల రూపాయలు కూడా అదనంగా జరిగి ఇవి విదేశాలకి తరలించారు. ఇందులో ఒక 2,000 కోట్ల రూపాయలని వాళ్ళ బంధువైన సునీల్ రెడ్డి ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ద్వారా దుబాయ్ ఇలాంటి కొన్ని దేశాలకు తరలించినట్టు కూడా రుజువులు దొరికినాయి. తర్వాత ఇవన్నీ కూడా ఒక పథకం ప్రకారం జరిగినాయి. ఈ కుంభకోణాన్ని అసలు దర్యాప్తు చేయాలంటే కూడా ఇవాళ కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా, ఈడీ లాంటి సంస్థలు కూడా పట్టించుకుని ఇందులో చేయాల్సిన అవసరం ఉందని కూడా శ్రీకృష్ణదేవరాయలు గారు అక్కడ చెప్పాడు. తర్వాత మొత్తం ఈ కుంభకోణం అనేది మొత్తం ఈ బాహుబలి, 666, తర్వాత పుష్ప ఇలాంటి సినిమాలు ఎంత కలెక్ట్ చేసినాయో అంతకన్నా ఎక్కువ 16,000 కోట్ల రూపాయల కన్నా కూడా ఎక్కువ జరిగినాయి. అవి 16,000 కోట్లు బిజినెస్ చేసినాయి అని ఒక లెక్క.
ఇవి అంతకన్నా ఎక్కువ వచ్చేసింది. అంటే ఎంత భారీ కుంభకోణం అనేది అర్థమవుతుంది. ప్రధానమంత్రి గారు చెప్పిన విషయం కరెక్టే. ఇప్పుడు ఇంతకుముందు బీజేపీ అధ్యక్షురాలుగా ఉండి పురంధరేశ్వర్ గారు ప్రైమ్ మినిస్టర్ దృష్టికి, సుప్రీంకోర్టుకి కూడా లెటర్ రాశారు. తర్వాత ఇక్కడ లిక్కర్ని టెస్టింగ్ కూడా పంపిస్తే అది హ్యూమన్ కన్జంప్షన్, మనుషులు తాగటానికి పనికి రాదని కూడా స్టాండర్డ్ ల్యాబ్స్ నుంచి, చెన్నై నుంచి రిపోర్ట్స్ కూడా వచ్చినాయి. అలాంటి పెద్ద కుంభకోణాన్ని వీళ్ళు వాళ్ళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రమే దీని మీద విచారణకు ఆదేశించారు. సిఐడి వాళ్ళు కూడా విచారించారు. అయితే కేంద్ర ఈడీ కూడా తమిళనాడు వెళ్ళి అక్కడ కుంభకోణం, మద్యం కుంభకోణం మీదే 1000 కోట్ల కుంభకోణం అని తేల్చింది. 1000 కోట్లే. అసలు ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే అది ఎక్కడ, దాదాపు ఇక్కడ 22,000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది. మరి ఇంత కుంభకోణం అంటే దానికన్నా 22 రెట్లు ఎక్కువ. అట్లాగే ఢిల్లీతో పోలిస్తే ఆయన అన్నట్టు సముద్రంలో నీటి పట్టే ఢిల్లీది, అది కేవలం 100 కోట్లు అని చెప్తున్నారు. అది ఓన్లీ ఆక్షన్కి సంబంధించి రీటైల్ షాప్స్కి సంబంధించే. ఇక్కడ వీళ్ళు మొత్తం ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకురావటమే కాకుండా డిస్టిలరీస్ కూడా వీళ్ళ ఆధీనంలోనే ఉంచి అక్కడి నుంచి చాలా చీప్ రేట్కి స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా కొని వీళ్ళు ఇష్టం వచ్చిన రేటుకి అమ్మారు. ఎక్కడా కూడా వాటికి సంబంధించిన లెక్కాపత్రం కూడా లేకుండా చాలా జాగ్రత్త పడ్డారు. ఇట్లాంటి కుంభకోణాన్ని ఇప్పుడు బయటికి తీయాలంటే కేంద్ర సంస్థలు కూడా ఇందులో సహకరించాలి. సార్, ఆయన ఇంకొక ఇంట్రెస్టింగ్గా చెప్పారు, ఇది అంతా కూడా మనం మూవీకి ఏ విధంగా అయితే ప్రీ ప్రొడక్షన్, ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ లా చేస్తామో అలాగే ఈ స్కామ్ జరిగింది అన్నారు సార్. ఏంటి సార్ అసలు ఈ స్కామ్ అనేది? వాళ్ళు ఫస్ట్ అధికారంలోకి వచ్చేటప్పటికే ఈ మద్యం మీద చాలా లెక్కతో వచ్చారు వాళ్ళు. అంటే ఒక అంచనాతో వచ్చారు. తెలుగుదేశం ప్రభుత్వం అనేది ఈ డబ్బు మీద దృష్టి లేదు వాళ్ళకి. ఏదైనా కూడా బేవరేజెస్ కార్పొరేషన్లో మంచి లిక్కర్ సప్లై చేయాలి, తర్వాత రీటైలర్ కొనుక్కునేవాడు కూడా తృప్తిగా తాగాలి. ఇప్పుడు చెబుతున్నారు ఆ మాట. 2019 నుంచి 24 వరకు తాగింది పిచ్చి సారా తాగాము, మాకు డబ్బులు ఎక్కువ పోయినాయి, మాకు సరైన తృప్తి కూడా లేదు, ఇవాళ మంచి లిక్కర్ అయితే దొరుకుతుందని చెప్పారు. అయితే వీళ్ళు ఫస్ట్ ప్రొడక్షన్ అంటే అధికారంలోకి వస్తున్నప్పుడే ఒక ఖచ్చితమైన అంచనాతో వచ్చారు. లిక్కర్ బిజినెస్ని మనం ప్రభుత్వ పరం చేసేసుకోవాలి, అంతే తప్ప వాటిని ప్రైవేట్ షాపులకి పెట్టి బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా హ్యాండ్లింగ్ ఛార్జ్ తీసుకోవటం కాదు, అలాగే మంచి డిస్టిలరీస్ నుంచి మంచి లిక్కర్ని తీసుకోవటం కాదు. మనమే డిస్టిలరీ ప్రొడక్షన్ చేయాలి, మనమే దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా. వాళ్ళకేమో ఎక్కువ చెల్లించాలి, అక్కడ నుంచి గవర్నమెంట్కి కిక్ బ్యాక్స్ వస్తాయి. మళ్ళీ ఇక్కడ రేటు పెంచుతారు, ఇక్కడ కిక్ బ్యాక్స్ వస్తాయి బేవరేజ్ కార్పొరేషన్ ద్వారా. మళ్ళీ రిటైలర్ దగ్గరికి వెళ్ళి అమ్మేటప్పటికి ఇంకా ఎక్కువ రేటుకి అమ్ముతారు. అది ఎంత రేటుకి అమ్మింది కూడా జనాలకు అసలు ఎక్కడ లెక్క తెలియకుండా ఉంటుందన్నమాట. ఒక మామూలు పిచ్చి బ్రాండ్ కూడా $200 పైన కూడా అమ్మారు వాళ్ళు ఆ రోజుల్లో. దాని వల్లనే చాలామంది వాళ్ళ ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి, జగన్మోహన్ రెడ్డి శ్రేయోభిలాషులు, తర్వాత కాసు అతని పేరు మహేష్ రెడ్డి, వీళ్ళందరూ కూడా చెప్పారు మా లిక్కర్ విధానమే మమ్మల్ని ప్రభుత్వంలో ఓడిపోయేలాగా చేసిందని. అంత దోపిడీ జరిగింది. అదనమాట వాళ్ళు చెప్పింది. ఏంటంటే ప్రీ ప్రొడక్షను, పోస్ట్ ప్రొడక్షను, డిస్ట్రిబ్యూషను, ఇవన్నీ కూడా చెప్పిన సినిమా టెర్మినాలజీలో. అంటే మనమే ప్రొడక్షన్ చేస్తాం, మనమే డిస్ట్రిబ్యూట్ చేస్తాం, మనమే ఎగ్జిబిట్ చేస్తాం. 3 స్టేజీల్లోనూ జగన్మోహన్ రెడ్డి యంత్రాంగమే ఉంటుంది, అంతే తప్ప ప్రభుత్వంలోకి వెళ్ళేది ఉండదు. అందువల్ల ఈ మొత్తం ప్రాఫిట్స్ అన్నీ సైఫన్ అయ్యి ప్రైవేటు చేతుల్లోకి వెళ్ళిపోయినాయి. ఈ కుంభకోణాన్ని కనుక ఇవాళ కనుక ఖచ్చితంగా కనుక ఎంక్వైరీ చేస్తే చాలా పెద్ద పెద్ద తలకాయలు పడిపోతాయి. ఇప్పుడు ఆయన ఇంకోటి కూడా చెప్పాడు, 4 ఏళ్ళు ఉండగా కూడా ఇక్కడ రాజ్యసభ నుంచి ఒక పెద్ద మనిషి రాజీనామా చేసి వెళ్ళిపోయాడు. ఈ కుంభకోణంలో రేపు రాబోయే ఫలితాలని దృష్టిలో పెట్టుకుని ఆయన పక్కకు తప్పుకుని రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించాడని పరోక్షంగా విజయసాయిరెడ్డి పేరు కూడా చెప్పాడు. అంటే విజయసాయిరెడ్డి వాళ్ళ అల్లుడు శరత్చంద్రారెడ్డి వీళ్ళందరికీ ఈ డిస్టిలరీస్లో పాత్ర ఉంది. మొత్తం చైన్లోనే పాత్ర ఉంది వాళ్ళకి. అందువల్లే ఈ మిథున్ రెడ్డి విషయం కూడా, ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు అతను కూడా లోక్సభలో ఉన్నాడు. ఆ రాజ్యసభ విజయసాయిరెడ్డి గురించి ఈయన కృష్ణదేవరాయలు గారు ప్రస్తావించిన అంశం. కాబట్టి ఇది ప్రభుత్వం పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి మొత్తం దారి దోపిడీలాగా చేసుకున్న స్కాముల్లో ఇది కూడా ఒకటి, ఇసుకలాగానే.
మరి మొత్తానికి ఇప్పుడు ఈడీ ఎంక్వైరీ కానివ్వండి, లోక్సభలో ఆయన ప్రస్తావించారు కాబట్టి దీనిపైన ఇంకా ఈడీ విచారణ చేసే అవకాశం ఉందంటారా? అంటే ఇప్పుడు 2,000 కోట్లు మీరు అన్నట్టుగా 4,000 కోట్లు దేశాన్ని దాటి వెళ్ళిందని కూడా ఆయన చెప్పడం, మనీ లాండరింగ్ ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఈడీ దర్యాప్తు చేసే అవకాశాలు ఉంటాయంటారా? ఇప్పుడు ఈడీ తమిళనాడులో 1000 కోట్లకే వెళ్ళినప్పుడు ఇక్కడ మనీ లాండరింగ్ కూడా మీరు అన్నట్టు 4,000 కోట్ల రూపాయలు స్పష్టంగా కనపడుతుంది. విదేశాలకు తరలి వెళ్ళిపోయింది మద్యం డబ్బు. కాబట్టి ఈడీ కూడా ఎంటర్ అవ్వాలి, పట్టుకోవాలి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి క్విడ్ ప్రోకోలో మనీ లాండరింగ్ జరిగిన కేసెస్ ఎలా అయితే ఎంక్వైరీ చేశారో వీటిని కూడా దాదాపు అందులో ఉన్న ప్రధాన పాత్రధారులు ఇక్కడ కూడా ఉన్నట్టే. కాబట్టి ఈడీ ఖచ్చితంగా ఎంటర్ అవుతుందమ్మా. కూటమి ప్రభుత్వమే కాబట్టి ఇక్కడ ఉన్నది కూడా ఖచ్చితంగా జరుగుతాయి. మరి మొత్తానికి లిక్కర్ స్కామ్లో ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా కఠిన శిక్షలు తప్పవని చెప్పి సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా శ్రావణి, మన వీక్షకులు కూడా సార్.